అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ఈరోజు మన అంటే మన శారీస్ గ్రూప్ తరపు నుంచి నేను హైదరాబాద్లో రాంపల్లి అనే ఏరియాలో రాంపల్లి అనే దాని దగ్గర స్లమ్ ఏరియా ఉంది. మా ఇంటికి వచ్చే వినుత వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అక్కడ ఒక 30 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ హైదరాబాద్లో చలి బాగా ఉంది. మొన్నటిదాకా మనం ఒక 3 సార్లు దుప్పట్లు పంచిపెట్టాము. సరే, వాళ్ళకి ఈరోజు బయటికి వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పింది తను. అందుకు ఈరోజు నేను ఒక హోటల్ దగ్గర ఇడ్లీలు అవి కట్టించి పొట్లాంగ్ కట్టించి ఒక్కొక్కటి 6 ప్లేట్కి 6 ఇడ్లీలు కాడికి తీసుకుని సాంబారు చట్నీ అవన్నీ పెట్టించి మంచిగా అన్నీ ఒక 40 ప్యాకెట్స్ చేయించి పంపించడం జరిగింది. వినుత వెళ్ళి పాపం తను ఈవినింగ్ అయిపోయింది, తనకి చిన్నపిల్లలు అయినా సరే తను వెళ్తానమ్మా ఇచ్చొస్తాననేసి వెళ్ళి అందరికీ ప్రతి ఇంటికాడ ఆగి అందరికీ ఇచ్చొచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. నేను ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా డొనేషన్ తీసుకోలేదు. నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తున్నాను. దాంట్లో వచ్చిన ప్రాఫిట్తోనే ఇవన్నీ చేస్తున్నాను. దీనికి నా గ్రూప్లో ఉండే పిల్లలందరికీ దీనిలో బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళకుండా నాకే శారీస్ ఆర్డర్స్ ఇచ్చి నా దగ్గర తీసుకుంటున్నారు. జ్యువెలరీ కానీ డ్రెస్సులు కానీ ఏది అవసరమైతే అది. అందుకు వాళ్ళందరికీ దీనిలో బాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అంతేకాదు, వినుత మన కోసం నేను అడిగానని చెప్పేసి వెళ్ళి సాయంత్రం అయిపోయిన తనకి పని అయ్యేటప్పటికి అందరికీ వెళ్ళి ఇచ్చింది. తనకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. భగవంతుడు మనకి ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు, ఇలాంటి పనులు చేసే అవకాశం మనకిచ్చినందుకు మనందరం భగవంతుడికి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇక ముందు కూడా మనం అవసరమైనప్పుడు అవసరమైన వాళ్ళకి మనం చేయగలగాలి. మనకి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి సైకిల్స్. ఈ మధ్య బిజినెస్ డల్గా ఉండటం వలన లేట్ అవుతుంది. చలికాలం కాబట్టి కొంతమందికి దుప్పట్లు ఇవ్వాలి అన్న దాంతో కొంచెం దుప్పట్లు కూడా ఇస్తున్నాను. మీరందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్ గట్టా మన లింకుల్ని షేర్ చేయండి. మనం ఇంకా కొంతమందికి మనం అందించే అవకాశం మనకు కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.